బీజేపీపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. డిహెచ్ఎంసీలో బీజేపీకి 40కి పైగా సీట్లు ఇస్తే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంపై విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా డెవలప్ చేద్దామని పిలుపునిచ్చారు బల్మూరి వెంకట్. హైదరాబాద్లో కూడా అనేకమైన వాగ్దానాలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు. మీరు చేసిన వాగ్దానాన్ని నమ్మి ప్రజలు 2 సీట్లున్న మిమ్మల్ని 40కి పైగా సీట్లు వేసి గెలిపించిన గత 4 సంవత్సరాల్లో మీరు కేంద్రానికి హైదరాబాద్కి తీసుకురావాల్సిన నిధులు మీరు తీసుకురాలేకపోయినారు. మీరు మెట్రో కారిడార్కి అదేవిధంగా మూసీ రిజర్వేషన్ మీ యొక్క మేనిఫెస్టోలో మీరు కూడా పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఈటల రాజేందర్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, అదేవిధంగా ఏదైతే సంబంధించి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ నగరం పట్ల ఏదైతే ప్రతిసారి విమర్శలు చేయడం కాదు, మీపైన కూడా బాధ్యత ఉంది. ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రానికి వెళ్ళి తీసుకురావాల్సిన నిధులు మీ వంతుగా మీరు కూడా హైదరాబాద్కి తీసుకొని వస్తే తప్పనిసరిగా ఏదైతే పార్టీలకు అతీతంగా హైదరాబాద్ని ది బెస్ట్ సిటీగా, అంటే మన దేశంలో ఉన్న ఇతర సిటీలతోటి కాకుండా ప్రపంచంలో ఉన్న గొప్ప సిటీలతోటి రేపు పొద్దున హైదరాబాదు పోటీ పడే విధంగా, అభివృద్ధి చేసే విధంగా గతం కంటే అత్యధిక నిధులు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ పట్ల, హైదరాబాద్ డెవలప్మెంట్ పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మీరు కూడా కేంద్రానికి వెళ్ళి తీసుకురావాల్సిన నిధుల్ని తీసుకురావాలని చెప్పి ఏదైతే బీజేపీ పార్టీ నాయకులని కోరుతూ